నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సండే వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగు లేచాక టిఫిన్‌లన్నీ అయిపోయినాయండి పొద్దున్నే. ఇంకా తర్వాత కొంచెం కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. మా వారు ఆల్రెడీ నైట్ డ్యూటీ చేసి వచ్చారు. ఇంకా ఆయన తాగనంటే నా ఒక్కదానికే కాఫీ పెట్టుకున్నాను. ఈరోజు వంట ఏం చేస్తున్నానంటే టమాటా పచ్చడి, అలానే టమాటాను చిక్కుడుకాయ ఉంటుంది కదా, అది కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా టమాటా పచ్చడి కొంచెం రేపు ఉదయం దోశల్లో కూడా పనికొస్తుందని కొంచెం ఎక్కువే చేస్తున్నాను. పిల్లలిద్దరూ టిఫిన్లు కూడా చేసి చక్కగా చదువుకుంటున్నారు. ఆల్రెడీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ కూడా ఇచ్చేశారు. వీళ్ళది సిబిఎస్ఈ సిలబస్ కదా, కొంచెం ముందే ఇచ్చేశారు. ఇంకా మొన్న నేను రిలయన్స్కి వెళ్ళానండి. రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న జాడీలు కనిపించినాయి. మామూలుగా నేను అక్కడ బ్రౌన్ కలర్ జాడీలు కనిపిస్తున్నాయి చూడండి, అవి తీసుకుందామని వెళ్ళాను. ఇవి చిన్నవి కూడా తీసుకున్నాను, అలాగే పెద్దవి కూడా తీసుకున్నాను. పెద్దవి ఎలాంటివి నేను బయట కూడా అడిగానండి. అడిగితే చాలా రేటు చెప్పారు. ఒక్కొక్కటి 300 చెప్పారు ఒక్కొక్కటి కూడా. కానీ క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉంది. కాకపోతే నాకు కొంచెం అంత పెట్టడం అవసరమా అనిపించింది. కొంచెం ఉప్పు కారం అలాంటివి వేసుకోవడానికి బాగుంటాయి కదా, అందుకే తీసుకున్నాను. రిలయన్స్లో కొంచెం తక్కువ పడ్డాయి. ఇంకా పిల్లలిద్దరికి కూడా ఆయిల్ పెట్టేస్తున్నానండి. ఉదయం అంటే నిన్న మొన్ననో చేసినట్టున్నారు తలస్నానం. ఇంకా ఈరోజు చక్కగా నూనె పెట్టేస్తున్నాను ఇద్దరికి. మా పెద్దమ్మాయి జుట్టు ఇంకా బాగుండేదండి, అంతకుముందు చాలా బాగుండేది. 10th వచ్చినాక చాలా హెయిర్ ఫాల్ అవ్వటం, కొంచెం చిట్లిపోవడం, అలా బాగా హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా ఎక్కువగా అయింది. కొంచెం ఇలాంటప్పుడు కూడా మనం కేర్ తీసుకుంటూ ఉంటే కొంచెం జుట్టు అనేది బాగుంటుంది. అంతకుముందు ఇంకా చాలా బాగుండేది. ఈ 10th వచ్చినాక తనకి అసలు టైం దొరకలేదండి తన మీద శ్రద్ధ తీసుకోవడానికి. ఇంకా దానికి ఆయిల్ పెట్టేసి ముడి వేసి పెట్టాను. కొంతసేపు అలా ఆయిల్ అంతా కూడా జుట్టుకు పట్టేస్తుందని. ఇంకా తర్వాత చిన్న పాపకు కూడా ఆయిల్ పెట్టేస్తున్నాను. తన జుట్టు కూడా చాలా లాంగ్ ఉండేదండి చిన్న పాపది. అంతకుముందు నేను కట్ చేశాను, ఇలాగే చిట్లు పోతుంది, కొంచెం డాండ్రఫ్ కూడా ఎక్కువ ఉందని ఆ మధ్యలో కరోనా టైంలో అనుకుంటా చాలా వరకు కట్ చేశాను జుట్టు అనేది కూడా. ఇంకా అందుకే తనది కొంచెం షార్ట్ హెయిర్గా అనిపిస్తుంది మీకు. తను ముడి వేయించుకోదండి. ముడి అంటే తనకు చిరాకు అనమాట. నాకు జడ వేసే అని నాకు నూనె పెట్టిన దగ్గర నుంచి అదే మాట్లాడుతూ ఉంది. మమ్మీ నాకు ముడి పెట్టొద్దు, నాకు ఇష్టం ఉండదు, జడ వేసే అంటా ఉంటుంది. నేను నూనె పెట్టినంతసేపు ఇంకా బాధ తట్టుకోలేక ఇలా జడ వేసేస్తున్నాను. అంతకుముందు రిబ్బన్తో వేసేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు స్కూల్ లేదు కదా, ఇంకా అందుకే ఇలా వేసేస్తున్నాను జుట్టు అనేది. మళ్ళీ ఇంకా ఈ ఇంటి దగ్గర హాలిడేస్ అవి అటు ఇటు తిరుగుతూ ఉంటారు డస్ట్లో, అదంతా కూడా ఇంకా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత కొంచెం చిక్కుడుకాయలు లైట్గా ఉడకపెట్టేసి ఇంకా వేసేసాను, దాకలో వేసేసాను. టమాటా చట్నీ మిక్సీ కూడా వేసేసాను. ఇంకా తాలింపుకి పక్కన చిన్న బౌల్ ఉంది నా దగ్గర, అది మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి అందులో వండి పెట్టేదాన్ని, వాళ్ళ వరకే సపరేట్గా. అది ఇంకా నా దగ్గర ఉందన్నమాట, పడేయలేదు. ఆ 2 తీసుకున్నాను, ఒకటి పాడైపోయిందని పడేసాను, ఇంకొకటి ఇలాగే చేస్తున్నాను. ఇలా తాలింపులు, పప్పుచారు తాలింపులు, టమాటా చట్నీ తాలింపులు అలాంటివి వేస్తూ ఉంటాను ఇందులో. చిన్నదాకా చాలా ముద్దుగా ఉండేది అంతకుముందు. ఇప్పుడు లోపలంతా కూడా కొంచెం నల్లగా అయిపోయి అలా అయిపోయిందనమాట. ఇంకా దాన్ని పడే బుద్ధిగాక దాన్ని అలా యూజ్ చేస్తున్నాను. కొన్ని ఇంట్లో వేస్ట్ సామాన్లు అవన్నీ ఉన్నాయండి, తీయాలి. మీ అందరికీ ముందు బ్లాగ్స్లో చూపిస్తాను. ఇంకా పచ్చడి కూడా తాలింపు వేసేసాను. మా చిన్న పాపకి దోశలను అలాగే టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. అది ఇంకా నా దగ్గర కొత్తిమీర లేదు ఆ రోజు, అందుకే పచ్చడిలో వేయలేదు. లేదంటే బాగుంటుంది, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఆ రోజు సండే అయినా ఏం తెచ్చుకోలేదండి, చికెన్ కానీ మటన్ కానీ. కొంచెం సండే తగ్గించేస్తున్నాం ఈ మధ్య, వేరే డేస్లో తెచ్చుకుంటున్నాము. మండే కానీ అలాగే ట్యూస్డే అలాంటి వాటిలో తెచ్చుకుంటున్నాం ఈ మధ్య. అంటే సండే తినకూడదని చెప్తున్నారు కదా, అందుకని ప్రతి సండే కాకపోయినా అప్పుడప్పుడు కొంచెం అవాయిడ్ చేద్దాం చికెన్ మటన్ అని ఈరోజు తీసుకురాలేదు మా వారు. ఇంకా చట్నీ తాలింపేసి చాలా పనులు ఉన్నాయండి ఈరోజు చేసుకోవాల్సిన పనులు. ఇంకా రేపటికి కూడా ఉంటుందని కొంచెం ఎక్కువే చేశానండి. ఇది ఉంటే చాలు. ఇంకా మనకి మామూలుగా పల్లీ చట్నీ ఉంటుంది కదా, అది లేకపోయినా పర్వాలేదు. గిన్నెలన్నీ తోమేశానండి. గిన్నెలన్నీ తోమేసి ఇంకా
చట్నీ ఒక పక్కన పెట్టేసి వంట వంట పని అంతా అయిపోయింది ఆల్మోస్ట్ అంతా. ఇక కర్రీలో కారం వేస్తే అయిపోతుంది. చాలా గిన్నెలు పడతాయండి నాకు అందుకే కొంచెం ఎండాకాలం వస్తుంది కదా, కొంచెం ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటే బెటర్ అండి. మన లేడీస్ అందరూ కూడా తర్వాత చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సమ్మర్లో వంటగదిలో వేడికి ఉండలేము. ఇంకా తర్వాత స్నానం అయ్యి చేసి వచ్చి ఇంకా భోజనం పెట్టుకున్నాను. ఆల్రెడీ పిల్లలు తినేసేసారు. కొంచెం ఆకలి వేస్తుందంటే ముందు పెట్టేశాను వాళ్ళిద్దరికి. ఇంకా తర్వాత నేను తింటున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు చూసారా, ఇంటి దగ్గర ఉంటే ఇదే పని అండి పిల్లలకి. ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ అనేవి కూడా చాలా తగ్గించేసేయాలి. దాదాపుగా మేము అసలు తెచ్చుకోమండి. సమ్మర్ వస్తే మాత్రం అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాము. దాదాపుగా కొబ్బరి నీళ్ళు తీసుకొస్తారు ఇంకా కూల్ డ్రింక్ ఉన్న దగ్గర నుంచి ఇదే పని. అప్పుడొక సిప్పు వేస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ తీసుకురామండి. కొంచెం ఈ కూల్ డ్రింక్స్ కన్నా మనం కొబ్బరి నీళ్ళు తాగితే చాలా మంచిదండి హెల్త్కి. వేడి కూడా తగ్గుతుంది. అలాగే ఇంకా మా వారు లేవలేదనమాట, పడుకున్నారు తనకు భోజనం పెట్టడానికి. భోజనం పెట్టేసాను, ఆయన లేసారు. ఇంకా సాయంత్రం వ్లాగ్ అండి మీ అందరికీ షేర్ చేస్తుంది. మధ్యలో ఒక గంట పడుకున్నాను నేను. ఆ తర్వాత ఈవినింగ్ అయిందండి. ఇంకా ఈవినింగ్ సండే కదా, రోజు మార్కెట్ ఉంటుంది కదా, ఆయన మార్కెట్కి వెళ్తా ఉన్నారు. సరే అని ఆయన మార్కెట్కి కూడా వెళ్ళొచ్చినట్టున్నారండి. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కాఫీ పెట్టేశాను, త్వరగా అయిపోతుందని. కాఫీ పెట్టి ఆయన బయటికి వెళ్తానికి ఇంకా రెడీ అయ్యారనమాట. మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్తున్నారు. ఇంకా ఆ రోజు ఇంట్లో ముందు రోజు పూతరేకులు తెచ్చారండి. పూతరేకులు తెస్తే అవి ఒక 2 బాక్సులు తీసుకొచ్చారు. ఒక బాక్స్ తినడానికి మా ఇంట్లో చాలా గగనం అయిపోయిందండి. పిల్లలు ఏదో పూతరేకులు అంటారు కానీ మా పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండదండి పూతరేకులు. మనం బతిలాడి పెడితే కానీ తినరాలు పూతరేకులు. ఇంకా అయిపోవట్లేదు, పాడైపోతాయని నేనే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను. ఇలాంటి వేస్ట్ చేయకూడదు కండి. ఫుడ్ అనేది మనం ఫుడ్ కోసం ఎన్ని కష్టాలు పడతారో వాళ్ళు పండించే వాళ్ళకే తెలుసుదండి. ఇంకా తర్వాత ఏం చేశానంటే ఈవినింగ్ నాకు ఇంకా కూరగాయలు అవన్నీ సర్దుకునే చాలా పనులు ఉన్నాయండి. ఇంకేం చేశానంటే ఆ రోజు కొంచెం పని ఎక్కువగా ఉండి కొంచెం చేయబుద్ధి కాలేదండి. పని కూడా చాలా నీరసంగా అనిపించింది. ఇంకా కొంచెం ముద్దపప్పు పెడదాంలే అని పప్పు కడిగి పెడుతున్నాను. చిన్న బౌల్ ఉంది కదా, అదైతే సరిపోతుంది. ఆల్రెడీ మార్నింగ్ చేసిన కర్రీసు అలాగే చట్నీ కూడా ఉంది. ఇంక ఈ డబ్బాలు ఏంటంటే మా పిల్లల హాఫ్ సారీ ఫంక్షన్కి ఇచ్చామండి గిఫ్ట్గా, రిటర్న్ గిఫ్ట్గా. అవి నాకు కొన్ని మిగిలిన ఎక్కడెక్కడ వంకర్లు పోయినాయి, కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. తిరిగి ఇద్దాం అనుకున్నాం కానీ ఎందుకులే మన ఇంట్లో యూస్ చేసుకోవచ్చులే అని తీసుకొచ్చేసాను. ఇంకా పప్పు పెట్టేశాను, అలాగే రైస్ కూడా కడిగి పెట్టేశాను. తర్వాత దోశలు కూడా నానబోసాను మార్నింగు. అవన్నీ కూడా మిక్సీ పట్టాలి, చాలా పనులు ఉన్నాయండి. ఇంకా కూరగాయలు కూడా బోల్డని సర్దుకోవాలి. ఇంకా వారానికి ఒకసారి తీసుకొస్తాం కదా, ఇంకా చాలాసేపు పట్టుతుంది అవన్నీ కూడా సర్దేసరికి. ఇంకా పల్లి ఇప్పుడు సీజన్ కదా, పల్లీలు తీసుకొచ్చాము, వేరుశనగకాయలు తీసుకొచ్చాము. ఇంట్లో ఈ సంవత్సరం ఒడియాలు పట్టలేదండి నేను. ఈ రీసెంట్గా ఇల్లు మారిన తర్వాత పట్టడానికి అసలు కుదరలేదు. అంతకుముందు ఉన్న ఇంట్లో ఒడియాలు పట్టుకోవడానికి చాలా స్పేస్ ఉండేదండి, పట్టుకునేదాన్ని. సంవత్సరానికి అవే సరిపోయాయి. ఈ సంవత్సరం ఇలా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. మనం అద్దెలలో ఉండే వాళ్ళకి మన ఇంటిని కన్వర్ట్ చేసుకోవడం మనం ఉండాలి కానీ మనకు తగ్గనట్టుగా ఇల్లు ఉండవు కదండి. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే అక్కడ అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా కవర్లో ఉంచానండి ఫ్రిడ్జ్లో. నేను ఇది మొన్ననే 1 ఇయర్ అయింది, 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాం ఈ ఫ్రిడ్జ్ అనేది. ఇంకా ఫ్రిడ్జ్లో నాకు ఎందుకు ఇలా ప్లాస్టిక్ కవర్స్ తగ్గించేసేసాను, చాలా వరకు పెట్టను అసలు. ఎప్పుడైనా మ్యాక్సిమం 1-2 కవర్లో పెడతాను, అవి కూడా త్వరగా తీసేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇవన్నీ బాక్స్లో తీసుకున్నాను. ఒకటి డీమార్ట్లో తీసుకున్నాను, ఆ బ్లూ కలర్ బాస్కెట్లు, అవి 2 ఎప్పుడో తీసుకున్నాను, ఒక 5 ఇయర్స్ బ్యాక్. అవి అలానే ఉన్నాయి. తర్వాత ఇవి ఇంకా మామిడికాయలు తీసుకొచ్చారు. పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, చిన్న ముక్కల పచ్చడి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇంకా మామిడికాయలు అలా పెట్టేశాను. ఇంక ఇవన్నీ కూడా సర్దేసేయాలి వేటికవే. మళ్ళీ వెతుక్కునే పని లేకుండా చక్కగా సర్దేసుకుంటానండి. ఇవాళ వారం సరిపడా తీసుకొస్తారు కదా, ఇంకా అవన్నీ కూడా సర్దేస్తాను. గోంగూర తీసుకొచ్చాము, గోంగూర చట్నీ చేయాలి. పప్పులో వేసుకున్న బాగుంటుందండి, కానీ ఇక్కడ గోంగూర నాకు ఎందుకో నచ్చదండి. మా ఊరు వెళ్తే ఫ్రెష్గా, మా ఊర్లో అన్నీ ఇవేనండి. ఇంకా అవన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి చక్కగా అలా పప్పు కానీ చట్నీ కానీ చేసుకున్న చాలా బాగుండేది.
ఇక్కడ ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి కదా, ఇంకా వాటిని పచ్చడి చేద్దామా పప్పు చేద్దామని తీసుకున్నాను. 10 రూపీస్ ఎక్కువ తీసుకోలేదు. ఇంక ఇలా చిన్న చిన్న బాస్కెట్లు అవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను. అవన్నీ కొత్తిమీర, పచ్చిమిర్చి ఇంక ఇలాంటివి సర్దేస్తూ ఉంటాను వాటిల్లో. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉండండి. కొంచెం బయటికి తక్కువగా తిరుగుతూ ఉండండి. ఎండలో ఏ పని చేయకండి. దాదాపు పొద్దున్నే చల్లగా ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఆడవాళ్ళకి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని ఉంటూ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ బయట పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంక ఇవన్నీ కూడా సర్దేశాను. పుచ్చకాయలు తీసుకొచ్చాము 2. పుచ్చకాయలు అంతగా బాగాలేదండి, తీసుకున్నాం కానీ లోపల అంత అంత అనుకున్నంత రాలేదు. ఇంక ఇదేనండి వాటి వ్లాగు. తర్వాత ఈ పిండి కూడా మిక్సీ పట్టేసాను, దోశల పిండి. కొంచెం రైస్ వేస్తానండి, దోశలు ఎర్రగా వస్తాయి. ఇంకా తర్వాత భోజనం కూడా చేసాము, డిన్నర్ చేసేసాము. ఇంక ఇవన్నీ కూడా సర్దేస్తున్నానండి. ఇంకా ఇదేనండి ఇవాల్టి వ్లాగు. ఈ వీడియోలో మీకు ఎక్కడో చోట నచ్చే ఉంటుంది కదండి. తప్పకుండా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఉంటానండి.